దేశభక్తి, దేశ ఐక్యత, బలవంతమైన పౌరులు నిర్మాణమే క్రీడా భారతి లక్ష్యమని ఆ సంస్థ తెనాలి శాఖ కార్యదర్శి చీదళ్ల పవన్ కుమార్ చెప్పారు. క్రీడా భారతి సంస్థ యోగా భారతి కార్యక్రమంలో భాగంగా రథసప్తమి పర్వదినాన సూర్య నమస్కార పోటీలను నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఉదయం జరిగిన పోటీల్లో పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన 267 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో బాలురు 141 మంది, బాలికలు 116 మంది, ఉపాధ్యాయులు 14, కార్యకర్తలు 20 మంది పాల్గొన్నారు. 4 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడా భారతి తెనాలి శాఖ కార్యదర్శి చీదళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ సంస్థ పాఠశాలల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యదర్శి చీదళ్ల పవన్ కుమార్, పి మోహన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముద్దాభక్తుని రమణయ్య యోగి, హనుమత ప్రసాద్, శ్రావణ్, చివుకుల రవికుమార్, శ్రీధర్, నరేంద్ర, లక్ష్మీనారాయణ, జేవి భగవాన్లు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. క్రీడా భారతి అఖిల భారతదేశం మొత్తం ఉన్న సంస్థ. ఈ సంస్థ ద్వారా స్కూల్ పిల్లలకి ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందించడం కోసం క్రీడా స్పర్ధలు, క్రీడా పోటీలు, అదేవిధంగా మన రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల పోటీలు, ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లల్ని సుమారుగా 25 స్కూల్స్ నుంచి పిలవటం జరిగింది. ఆ స్కూల్ పిల్లలు మొత్తం సుమారుగా 250 మంది వచ్చారు, 250 పైగా వచ్చారు. వీరందరికీ సూర్య నమస్కారాలు వాళ్ళ స్కూల్స్లో ప్రాక్టీస్ చేస్తారు. వారం రోజుల ముందే కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా పిల్లలు ఈ రథసప్తమి రోజు నేర్చుకున్న సూర్య నమస్కారాలని రోజు 3, 5, 8, 12గా వాళ్ళ క్షమతకి తగ్గట్టుగా రోజు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందుతుంది. తద్వారా వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.